అధ్యక్ష, హేట్ బిల్ పైన నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మేము రాజకీయాల్లోకి రావడానికి కూడా కారణం కూడా సామాజిక సేవ, సామాజిక బాధ్యత, సామాజిక పరివర్తన అనే వాటినే ఆలోచించి మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈరోజు నిజంగా సమాజంలో నైతిక విలువలు క్రమంగా తగ్గిపోతున్నాయి, స్వార్థం, ద్వేషం పెరిగిపోతున్నాయి. తప్పు అని తెలిసినా కానీ ఎవరేం చేస్తారులే అనే ధైర్యంతో అడ్డగోలుగా ప్రవర్తనలు సర్వసాధారణం అవుతున్నాయి. చట్టాలు ఉన్నప్పటికీ అందులో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని తప్పించుకుంటున్నారు. అదే ధైర్యంతో మళ్ళీ తప్పులు చేస్తున్నారు. కులాలు, మతాలు, రాజకీయ వైరుధ్యాలు లాంటివి ఉపయోగించుకొని దేశాన్ని బలంగా నింపుతున్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం సమాజాన్ని నిట్టనిలువుగా చీల్చడానికి కూడా వెనుకాడటం లేదు. ఇదే సమయంలో తమ ప్రత్యర్థులను దెబ్బతీయటానికి ఎంతటి దానికైనా దిగజారుతున్నారు. దీనికోసం సోషల్ మీడియాని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. అధ్యక్ష, రాజకీయాలు, నైతిక విలువలు రోజురోజుకి పతనం అవుతున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలను దిగటం ఇప్పుడు చాలా సర్వసాధారణంగా మారుతుంది. వ్యక్తులని, వారి క్యారెక్టర్ని, కుటుంబ సభ్యులని, మహిళలని ఇలా ప్రతి అంశాన్ని ఉపయోగించుకొని ద్వేషాన్ని నింపుతున్నారు. విస్తృతంగా ప్రచారం చేసి లబ్ధి పొందుతున్నారు. ఈ ప్రచారం కోసం కోట్లాది రూపాయలు కూడా వెచ్చించడానికి వెనకాడకుండా, లేదంటే పరిస్థితి ఎంతటి దిగజారుతుందో అర్థమవుతుంది. అధ్యక్ష, రాజకీయాల్లో దేశం రోజురోజుకు పెరుగుతుంది. రాజకీయాల మధ్య రాజకీయ వైరుధ్యాలు, సిద్ధాంత విభేదాలు ఉండటం సహజం. పార్టీలు విధానాలలో భిన్నాభిప్రాయాలు ఉండటంలో తప్పు లేదు. కానీ రాజకీయ వ్యక్తిగత స్థాయికి దిగజారిపోతున్నాయి. నాయకులు విధానాలు, సిద్ధాంతాలపైన కాకుండా వ్యక్తిగత విమర్శల తారాస్థాయికి చేరుకుంటున్నాయి. వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బతీయటానికి ఎలాంటి వ్యాఖ్యలైనా చేస్తున్నారు. నాయకుల యొక్క కుటుంబాలను రోడ్లపైకి లాగుతున్నారు. మహిళలను, వాళ్ళ పిల్లలను కూడా వదలటం లేదు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఈ ప్రచారంగా ఉంటుంది. దీన్ని రాజకీయాలలోకి మహిళలు రావడానికి ధైర్యం చేయటం లేదు. ఇప్పటి రాజకీయాలు ఉన్న మహిళా నాయకులైనా అసభ్య పదజాలంతో దూషించడం, సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం సహజంగా మారాయి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల హక్కులను తీవ్రంగా భంగం కలిగిస్తున్నారు. తమలోని ద్వేషాన్ని, పగను, కోపాన్ని ప్రదర్శించుకోవటం, హేట్ స్పీచ్ని వాడుకుంటున్నారు. అధ్యక్ష, మతాల మధ్య చిచ్చు పెట్టి విద్వేషపు ప్రసంగాలు ఇప్పుడు పెరిగిపోతున్నాయి. భారతదేశం లౌకిక దేశం, అన్ని మతాలకు ఇక్కడ సమాన గౌరవం ఉంటుంది. కానీ కొన్ని మతతత్వ శక్తులు, పార్టీలు మతాన్ని ఆయుధంగా చేసుకుని సమాజంలో చిచ్చుపెట్టే రాజకీయాల్లో లబ్ధి పొంది చూస్తున్నాయి. మతం ఆధారంగా దేశాన్ని విడగొట్టి ఓట్లు సంపాదించుకోవాలన్న వారి ఉద్దేశం. ఇందుకోసం ఇతరుల మతాన్ని కించపరచటం, వ్యక్తులపైన ద్వేషం చెందుతున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మతం, కులం, జాతి ఆధారంగా చేసే విద్వేషపు ప్రసంగాలపైన ఉక్కుపాదం మోపాలి. ఇలాంటి వ్యక్తులను సామాజికంగా బహిష్కరణ జరగాలి. అధ్యక్ష, సోషల్ మీడియాలో హేట్ స్పీచ్ సర్వసాధారణం అయిపోయింది. తమకు ఇష్టం వచ్చిన వ్యక్తుల, నాయకులను, వ్యవస్థలను, పార్టీలను ఇలా ప్రతిదాన్ని తీవ్రంగా స్పందిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టానుసారంగా వీడియోలు, కామెంట్స్లు పెడుతున్నారు. ద్వేషాన్ని పెంచేలా ప్రసంగాలు చేస్తున్నారు. దీనివల్ల సున్నిత మనస్కులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు అనేకం జరిగాయి. ఈ వేధింపులు భరించలేక సమాజానికి దూరంగా ఉండిపోతున్నారు. మానసిక ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులు, మహిళా ఉద్యోగస్తులు, మహిళా రాజకీయ నాయకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి అడ్డుకట్టకేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సోషల్ మీడియాలో చేసే విమర్శలు, ఆరోపణలు ముందు ఈ కేసులు నిలవడం లేదు. భావ ప్రకటన స్వేచ్ఛకు, విద్వేష ప్రసంగాలకు మధ్య తేడా స్పష్టం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి, చట్టాలపైన, కోర్టులకు ఉన్నది. ఏదైనా వీడియోలు, గ్రాఫిక్స్ ఈరోజు రోజురోజుకి ప్రమాదంగా మారుతున్నాయి. ఏఐని దుర్వినియోగం చేసి మనుషులు పోలిన మనుషులను సృష్టించి ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చాలా బలంగా తీసుకెళ్తున్నారు. దీనిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించాలి. ఏఐ దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. వీటిని ఉపయోగించి కుట్రపూరితంగా ప్రచారం చేసే అత్యంత
కఠిన శిక్షలు పడేలా రూపొందించాలి. హేట్ స్పీచ్, హేట్ క్రైమ్లను నియంత్రణ బిల్లు తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి ఈ చట్టాన్ని అత్యంతంగా కఠినంగా ఉండాలని కూడా సూచిస్తూ దీనిని పరిగణనలో తీసుకొని త్వరలోనే దీన్ని సెలెక్ట్ కమిటీ వేసి ఎవరికి వ్యతిరేకం కాకుండా అందరి సమక్షంలో ఒక సెలెక్ట్ కమిటీలో ఈ కేసుల యొక్క పరిగణనలో తీసుకొని చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ బిల్లు పైన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.